హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. కుకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా వంట చేయబోతున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు అందరికీ ఈజీగా ఉండి, పూజలు చేసుకుంటూ ఆ రోజు కష్టపడకుండా ఈజీగా అయిపోయి, బాగా ఈజీగా అరిగిపోయి, పొట్ట మీద ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ చిన్ని వంటకం. ఇది తోటకూర వేపుడు. కొంచెం పోపుతో ఎక్కువ సామాగ్రి ఏం లేకుండా చేసేసుకోవచ్చు ఈజీగా. సో దీనికి పెద్దగా మీకు కావాల్సిందండి కొన్ని పోపు దినుసులు, తోటకూర అంతే. ఒక పెద్ద తోటకూర తీసుకొని నీట్గా కడిగేసి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇసుకంతా పోవాలి. పోపు వేసుకోవడానికి కొన్ని పోపు దినుసులు పెట్టుకున్నాను. అలానే పసుపు, కొంచెం ఉప్పు, అలానే వేయించుకోవడానికి నూనె. ఇంతే మనకు కావాల్సినవి. చాలా సింపుల్గా క్విక్గా 6-7 నిమిషాల్లో అయిపోతుంది. సో ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1.5 చెంచాల నూనె. అది మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ మీ ఇష్టం బట్టి ఏది కావాలంటే అది వేసుకోండి. ఎప్పుడైనా ఇలా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఆయిల్ అన్నది బాగా వేడవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొన్ని పలుకులు జీలకర్ర వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ సాయి మినప్పప్పు. ఇవన్నీ మీకు ఆప్షనలే, కానీ వేసుకుంటే పంటికి తగులుతూ బాగుంటుంది. దోరగా వేగనివ్వండి. ఇవన్నీ వేగిన తర్వాతనే మనం తోటకూర వేసుకుంటాం. ఒకసారి తోటకూర వేసేసిన తర్వాత ఇవేమీ కూడా ఫ్రై అవ్వవు. ఇవి ఫ్రై అవ్వకపోతే మనకు తినడానికి బాగోదు. ఫ్రై అయిపోయింది. సో తోటకూర వేసేసుకుంటున్నాను. మొత్తం తోటకూర అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్ లోపల. కంగారు పడి తిప్పుతూ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అలా లేయర్ నీట్గా పరిచి వేగనివ్వండి. పూజలు చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుందండి. పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం తాలింపు వేసుకొని తినేసేయచ్చు. చపాతీల్లో మీరు రోల్ చేసుకొని తినచ్చు, దోశల్లోకి తినచ్చు, రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్ని బౌల్ రైస్, ఈ కర్రీ మొత్తం ఇప్పుడు మనం చేసింది ఒక తోటకూర కట్ట కదా, ఈ తోటకూర మొత్తం కూడా అలా బౌల్లో వేసుకొని తినేయచ్చు. సింగిల్ వాళ్ళైతే రైస్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కూడా తినచ్చు. ఇది వేసుకొని దీన్ని డైరెక్ట్గా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మజ్జిగలో కూడా కలుపుకొని మీరు డైరెక్ట్గా అలాగా తినేసేయచ్చు. కొన్ని ఫ్రూట్స్ వేసుకొని ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది తోటకూర అనేది. లీఫీ వెజిటబుల్ అనేది డైలీ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ తోటకూర అన్నది ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది. కిందంతా వేగిపోయిన తర్వాత నేను తిప్పేసుకున్నాను అటు ఇటు. చూసారా? ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. టర్మరిక్ 1/2 స్పూన్, అంటే 1/4 స్పూన్ వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఇది చేదు వస్తుంది ఇన్ కేస్ మీరు ఫ్రై చేసుకోకపోతే ముందుగా. అందుకని నీట్గా మొత్తం టర్మరిక్ అంతా ఫ్రై అయ్యి లీవ్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది ఇంకొంచెం హాఫ్కి అయిపోయేటట్టుగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ కానీ ఏదైనా వేసుకుంటాం. ఇలా ఫ్రై అవుతూ ఉండేవండి. మాది మొదటి నుంచి కూడా మేము తూర్పుగోదావరిలో పుట్టి పెరిగాను. సో అక్కడి వంటకాలు అనేవి నాకు చాలా ఇష్టం. ముందు ముందు ఇంకా మంచి మంచి వంటకాలు అక్కడ మేము ఏమేమి తింటాము అలాంటివన్నీ కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను వెరీ సూన్ ఛానల్లో. అట్ ప్రజెంట్ వచ్చేసి తోటకూర బాగా మగ్గిపోయింది చూసారా? మీరు కాడలతో కూడా వేసుకోవచ్చు. ఓన్లీ వేర్లు అనేది కట్ చేసి పక్కన పెట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాడలు మరీ ముదర కాడలు అనుకోండి, పులుసులు పెట్టేటప్పుడు ఒడియాలు వేసుకొని పులుసు పెట్టేటప్పుడు ఎగ్స్తోనూ వేసేసుకోవచ్చు. చూసారా? 1/2 స్పూన్ కంటే తక్కువ, అంటే 1/4 కంటే తక్కువ సాల్ట్ వేస్తున్నాను. ఎలా అంటే మీకు చెప్పాను కదా, మీకు స్టమక్ పైన ఈజీగా ఉండే ఫుడ్ అని చెప్పేసి డైజెషన్కి హెల్ప్ అవ్వాలని కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు టేస్ట్కి సరిపోవట్లేదు అనుకున్నట్లయితే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి, మరీ బ్లాండ్గా ఉండకుండా వేసి బాగా కలిపేసుకొని 1 మినిట్ కలిపేసుకొని నేనైతే ఆపేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇలా పచ్చిగా నచ్చదు అనుకున్నట్లయితే కనుక ఇంకా ఫ్రై అయిపోతే బాగుంటుంది అనుకుంటే వేపుకోండి. ఎప్పుడన్నా సరే ఆకుకూరలు మరీ ఎక్కువగా వేగిపోకూడదు. ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి తెలుస్తూ ఉండాలి. అప్పుడే దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ మన శరీరం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఓకే, అయిపోయింది అంతే. సో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.